సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జీఎం ఆఫీసులోని ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, ఓపెన్ కాస్ట్ మరియు డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులు, అలాగే ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, డిఎల్ఆర్ కార్మికులు పాల్గొని జనరల్ మేనేజర్ కు మెమోరాండం ఇచ్చారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణి కంపెనీకి మాత్రమే అప్పగించాలని, సింగరేణిలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఫిట్ కార్యదర్శులు చిలక రాజయ్య, అలాగే గోపు కుమారస్వామి, ఎండి సత్తార్ పాషా, మోహన్ రెడ్డి, శనిగరపు కుమార్, కె నటరాజ్, రామారావు, గాజీ బాలాజీ, నాగేశ్వరరావు, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏదైతే సింగరేణి 136 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణికి ఉన్నటువంటి బొగ్గు బావులని ప్రైవేట్కి ఇవ్వద్దు, మా బొగ్గు బావులు మాకే కావాలి, మేమే కార్మికులుగా అందులో పనిచేస్తూ ముందుకెళ్లాలనే లక్ష్యంతో యూనియన్ పిలుపు మేరకు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు, జిల్లాలో ఉన్న మంత్రులందరూ కూడా మనకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఈ బొగ్గు బావులను ఏదైతే 2015 MMDR చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన బావులు మనకే ఇవ్వాలని సింగరేణి బ్రిడ్లో పాల్గొనడం, ఇంతకుముందు అయితే ఏకపక్షంగా సింగరేణి బొగ్గు బావులను సింగరేణికి ఇచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్గంజ్ మైన్లను మా బావులు మాకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఈ బావులను తీసుకుంటామని గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మునుముందు పైన ఇచ్చినటువంటి పోరాటాలను చేస్తూనే కార్మికుల కోసం, కార్మిక రక్షణ కోసం, హక్కుల కోసం ముందుకెళ్తామని సవినయంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.